ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం ప్రజల చేత ప్రజలే ఎన్నుకునేటటువంటి ప్రభుత్వం. అట్లాగే రాజకీయ పార్టీ అనేటటువంటిది రాజకీయమే చేయాలి, రాజకీయం తినాలి, రాజకీయం తాగాలి, రాజకీయమే చేయాలి. అలా కాకుండా దాన్ని ఒక ప్రభుత్వ ఉద్యోగంలానో లేదా కార్పొరేట్ కంపెనీ కార్యకలాపంలాగానో చేస్తే ఎట్లుంటుందో జగన్ చూశాడు. అదే సందర్భంలో రాజకీయాన్ని రాజకీయంగానే చేస్తే ఎట్లుంటుందో చంద్రబాబు చూపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో దిగినప్పటి నుంచి నిరంతరం రాజకీయమే చేసింది. తన చేతిలో పత్రికల్ని వాడింది, తన చేతిలోని టీవీ ఛానళ్ళను వాడింది, తన మాట వినే లేదా తనల్ని అభిమానించేటటువంటి సింపథైజర్స్ అయినటువంటి సోషల్ మీడియాను వాడింది. నిరంతరం దుష్ప్రచారం చేసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. వైసీపీ ప్రభుత్వం ఏమో అమెరికాలోని వైట్ హౌస్ లాగానో లేకపోతే ఒక కార్పొరేట్ కంపెనీ లాగానో ఏదన్నా తీవ్రమైన ఇష్యూ వస్తే వివరణ ఇచ్చేందుకోసం అని చెప్పేసి ఓ ప్రతినిధిని ముందు పెట్టి నడిపించేది. పాపం అన్ని పనులు సజ్జల రామకృష్ణారెడ్డి మీద పెట్టేటప్పటికి అందరి కోపం సజ్జల మీదకి వెళ్ళింది. ఆయన చెప్పమంటే చెప్తారు కానీ ఈయన సొంతగా చెప్తారా? కాకపోతే చక్కటి ఎక్స్ప్లెనేషన్ చెప్పగలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ముందు పెట్టారు. కానీ రాజకీయం అంటే ఎట్లా ఉండాలా? ఒక ఇష్యూ వచ్చింది, ఒక అత్యాచారం గురించి తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారు, జనసేన వాళ్ళు మాట్లాడారు, బీజేపీ వాళ్ళు మాట్లాడారు. గతంలో అట్లాంటి సంఘటనలు ఏం జరిగినాయి, ఇలాంటిదంతా ఒక డేటా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి దాంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇలాంటి అన్నిటినీ డీటెయిల్స్ తీసుకుని హోంమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి నాయకుల దాకా ఒక 5 లేయర్లో మాట్లాడాలి. తెలుగుదేశం అట్లా మాట్లాడుద్ది. ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విమర్శ చేయగానే 5 లేయర్లలో స్టేట్మెంట్లు ఇచ్చి ముగిస్తుంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా అదేదో ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ స్టేట్మెంట్ లాగా పెట్టేసి వదిలేసింది. దాంతో దుష్ప్రచారం 95%, వివరణ 5% అయ్యింది. అందుకని సీట్లు కూడా 11కి పరిమితమైనటువంటి పరిస్థితి. జగన్ ఓడిపోయిన తర్వాతన కార్యకర్తలతో మాట్లాడాలా, నాయకులతో, లోకల్ నాయకులతో మాట్లాడాలా. కొన్ని సమీక్షలు పెట్టారు, అది పెద్దవాళ్లతోనే పెట్టారు. గ్రౌండ్కి వెళ్తున్నాను, గ్రామ ప్రాంతం దాకా వెళ్తాను, ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వాళ్ళతో కూర్చుంటాను, నేరుగా కార్యకర్తలతో మాట్లాడతాను, ఫీడ్బ్యాక్ తీసుకుంటానన్నారు. చెప్పి 2 నెలలు అయిపోయింది. ఫైనల్గా ఆచరణలో ఏమైంది? జనవరిలో జరగాలి, డేట్ కన్ఫర్మ్ కావాలి, ఫిబ్రవరిలో జరగాలి, నెల పూర్తి అయిపోయింది, మార్చిలో జరగాలి, ముగిసిపోతుంది, ఏప్రిల్, మే, జూన్ ఎప్పుడు మాట్లాడతారో తెలియదు. ముందు ఓటమికి కారణాలేంటో గ్రౌండ్ లెవెల్లో విశ్లేషించుకోకుండా మళ్ళీ ఎవరో కన్సల్టెంట్లు చెప్పేదో లేదా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేదో పట్టుకుని సాగదీసుకుంటూ కూర్చుంటే ఇక పార్టీ ఎప్పుడు నడుస్తుంది, ఎలా నడుస్తుంది? కార్యకర్తలకి అందుబాటులో ఉండటం, నాయకులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడం, అనుసంధానించే వ్యవస్థను సెటరేట్ చేసుకోవడం, అలాగే పబ్లిక్ సమస్యల మీద ఎప్పటికప్పుడు పోరాటాలు, ఓన్లీ స్టేట్ లెవెలే కాదు, ఏ ఏరియాకి ఆ ఏరియాలో ఇష్యూస్ తీసుకోవాలా, దాంట్లో ప్రాబ్లం వస్తే నిలబడాలా, కలబడేటట్టు ఉండాలా, అవసరమైతే పక్క నియోజకవర్గాల వాళ్ళు అక్కడికి వెళ్ళేటట్టు ఏర్పాటు చేయాలి, కావాలనుకుంటే జిల్లా మొత్తం కదిలేటట్టు చేయగలగాలి. అలాంటి ఒక రాజకీయం చేయాలి, రాజకీయాన్ని రాజకీయమే చేయాలి. ఆ అనుభవం లేనోళ్ళు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు వీరముదురులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు, వైసీపీలోనే ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ అది తెలుసు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వాలా, సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అదంతా చేస్తారని ఆశించిన కార్యకర్తకి ఆశాభంగమే మిగులుతోంది.